ప్రేక్షకులకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనము వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 21 నుండి మే 20 వరకు వృషభ రాశిగా చెప్పబడింది. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 21 నుండి మే 20 వరకు సూర్యుడు వృషభ రాశిలో తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. కాబట్టి ఆ రాశికి శాస్త్రములో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకునకు వర్తిస్తాయి. అటువంటి వారు దీనిని తెలుసుకొనుట వలన తమ జీవితంలోని మంచిని పెంచుకొని చెడ్డను పరిహరింపవచ్చును. వృషభము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తింపబడింది. పురాణ సంప్రదాయమును అనుసరించి శివుని వాహనమగు నందీశ్వరుడు ఈ రాశికి సంబంధించినవాడు. అస్తిత్వమునకు చిహ్నమైన లింగమునకు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఒక వ్యక్తి నిర్మాణాత్మక ప్రజ్ఞ నుండి సృజనాత్మకమగు ఉత్తమ ప్రజ్ఞలోనికి వచ్చినప్పుడు వాని శుక్రకణములోని సృష్టి సమర్థమైన ధాతువును నంది అంటారు. ఈ సృష్టియే లింగము అనగా నిర్మాణము లేక గర్భధారణము వృశ్చిక రాశికి సంబంధించి ఉంటుంది. ఆనందానుభూతిలో ఉన్న యోగి తన భ్రూమధ్యము నుండి సృష్టి చేయబడుటయే నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి లింగమును చూచుటగా సంకేతింపబడింది. అందుకే మనము శివాలయమునకు వెళ్ళినప్పుడు నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి శివలింగమును చూడడం అనేది సంప్రదాయముగా వస్తోంది. స్థిరత్వము, ఆనందము, వాత్సల్యము, దృఢత్వము, అచంచలమగు నిశ్చయము వీరి వ్యక్తిత్వమునకు మూల సూత్రములు. వీరు స్థిరమైన అభిప్రాయములు, విశ్వాసములు, సంబంధ బాంధవ్యములు ఉంటాయి వీళ్ళల్లో. వీరెవరైనాను అభిమానిస్తే వారు వీరిపైన పూర్తిగా ఆధారపడవచ్చును, సందేహమే పనిలేదు. వీరు దయా, దానగుణము, క్షమాగుణము కలవారు. మిత్రులు సహాయము అర్థిస్తే వీరు కాదనలేరు. వీరికి నచ్చిన వ్యక్తుల అపరాధములను కూడా వీరు క్షమిస్తారు. కానీ వీరికి నచ్చని వ్యక్తులను మాత్రము వీరు క్షమింపలేరు. వ్యక్తుల మంచి చెడ్డలను గూర్చి వీరికొక నిశ్చయమైన అభిప్రాయము ఏర్పడితే దానినెవరునూ కూడా మార్చలేరు. వ్యక్తుల పరిసరముల విషయమున వీరి అభిప్రాయములు సామాన్యముగా సత్యములై ఉంటాయి. ఆనందముగా జీవించుట వీరి స్వభావము. జీవితమును ప్రతి స్థాయిలోనూ ఆనందముగా అనుభవించుచు ప్రతి విషయమునను చక్కని అభిరుచిని కలిగి ఉంటారు. అపరిశుభ్రముగా అస్తవ్యస్తముగా ఉండేటువంటి పరిసరములలో వీరు సర్దుకొనలేరు. వీరి ఆహారము, ఇల్లు, వస్తువులు అన్నీ చక్కగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అందమైనవి, కళాత్మకములు అగు వస్తువుల కొరకు వీరు చాలా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. సంగీతము, కవిత్వము, చిత్రలేఖనములు వీరు చాలా ఆనందిస్తారు, అనుభూతి చెందుతారు. జీవితమును వీరు ఆనందముగా అనుభవించుటయే కాక వీరి తోటి వారిని కూడా ఆనందింపచేయగల సమర్థులు వీరు. అది వీరికి ఎంతో ప్రీతికరము కూడా.
కాబట్టి వీరి బంధువులు మిత్రులకు చక్కని ఆతిథ్యము ఇస్తూ ఉంటారు. అపురూపమైన భక్ష్య విశేషములను వీరు అభిమానిస్తారు. అవసర సమయములలో చక్కని వంట కూడా వీరు పురుషులైనా స్త్రీలైనా కూడా చేస్తారు. వీరికి గల కళాత్మక దృష్టితో చిత్రములు, గృహోపకరణములు అద్భుతముగా కంటికింపుగా ఏర్పాటు చేయగలరు. వస్త్రాలంకరణ విషయమున క్రమబద్ధమైన ఏర్పాటు వీరికి ఉంది. అందముగా కనిపించాలనేటువంటి అభిరుచి వీరికి ఉంటుంది. ఇది అంతా కూడా చక్కగా కంటికి ఇంపుగా కనిపించాలి అనేందుకే కానీ అంటే వేరు ఉద్దేశము కాదు, అంటే వారికి ఉన్నదేదో ప్రదర్శించడానికి మటుకు కాదు. వీరి కళాత్మక దృష్టిలో ధనము అత్యధికముగా వ్యయమవుతూ ఉంటుంది. కానీ ఈ కళాపిపాస వీరిని తేలికగా అవినీతి పరులను కూడా, అనగా ఆ గ్రహములు నీచ స్థితిలో ఉన్నప్పుడు చేసే ప్రమాదం ఉంటుంది. నైతికమైన హద్దులను మాత్రము ఎన్నడూ కూడా దాటకుండా ఉంటే వీరికి జయమనేది కరతలామలకం. అలసట ఎరుగక ఓర్పుతో కష్టపడి పనిచేయు శక్తి వీరి యందు ఉంటుంది. చాలా కాలము శక్తిమంతముగా పనిచేయగలరు వీరు. కానీ వీరి ఓర్పు నశించే వరకు ఎవరైనా విసిగిస్తే కోప తీవ్రతతో అతి తీవ్రముగా ప్రవర్తిస్తారు. ఆ సమయములో వీరిని ఎవ్వరూ కూడా ఆపలేరు. వీరి నిర్ణయములు దృఢమైనవై అప్పుడప్పుడు మూర్ఖముగా కూడా ఉంటూ ఉంటాయి. కానీ హృదయమునకు సంబంధించిన విషయములు వీరిని తేలికగా ప్రభావితము చేస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారములలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తుల చేతిలో వీరు కీలుబొమ్మ అయిపోయే అవకాశం కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. హేతువు వివేకముల కన్నా ఆవేశములకు వీరెక్కువగా బానిసలు అవుతూ ఉంటారు. ఎక్కువగా ఖర్చు చేయు స్వభావము, ఉత్తమ అభిరుచులు ఉండుటచే వీరు ఉండడానికన్నా ఎక్కువ ధనవంతులని ఇతరులు భావించేటువంటి అవకాశము ఉంది. శారీరక శిక్షణ, ఫుట్బాల్ వంటి ఆటలు వీరికి ఎక్కువ అనుకూలములై వీరి ఆయువును పెంచుతాయి. ఎప్పుడో ఒకప్పుడు వీరు ఇటువంటి వానిని సాధన చేస్తారు. వార్ధక్యములో కూడా శరీరదార్ఢ్యమును కాపాడుకొనాలి అనేటువంటి కోరికతో ఔషధములను, ఇతర సాధనములను వాడుతూ ఉంటారు. వీరు పూర్తిగా ఆశావాదులై ఉంటారు. ఇతరులకు గొప్పవి అనిపించు ఆదర్శములు వీరికి సర్వసామాన్యముగా కనిపిస్తాయి. వానిని నిర్వహించుటలో ఇతరులు పొందు గర్వము వీరికి ఉండదు. ఎంతటి ఘన విజయమైనా కూడా వీరికి సహజముగా రావాల్సి ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కార్యసిద్ధి, ముఖస్థుతి, మోసములు వీరిని పతనము చేయజాలవు. అంతర్వాణి మాటలను వినగలిగితే మోసముల నుండి నేర్పుగా తప్పించుకుంటూ ఉంటారు. కార్యనిర్వహణమునకు తొందరపాటు వీరికి లేకుండాచే చక్కగా ఆలోచించి కానీ ఏ కార్యములో కానీ అడుగుపెట్టరు. స్వస్తి సశేషము. వచ్చే వారము వీరి గురించి మరికొన్ని విశేషములు తెలుసుకుందాము. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల
వచన భగవద్గీత మీకోసం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.